న్యూస్ అందరికీ పవన్ కళ్యాణ్ గారి అభిమాని నిరంజన్ ఈరోజు తెల్లవారుజామున కన్నుమూశారు. మనందరికీ తెలుసు, ఒక అరుదైన జన్యుపరమైనటువంటి వ్యాధితోని నిరంజన్ బాధపడుతున్న సంగతి. అయితే పవన్ కళ్యాణ్ గారిని చూడాలి, పవన్ కళ్యాణ్ గారితో కలవాలి, పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడాలి అనేది ఆ అబ్బాయి యొక్క ఆఖరి కోరిక. ఇంకా కొద్ది రోజులే బ్రతుకుతాడు అని ఆ అబ్బాయికి తెలుసు, కుటుంబ సభ్యులకు కూడా తెలుసు. అయితే ఆఖరి కోరిక ఏదో ఒక రకంగా తీర్చాలి అని చెప్పేసి ఒక వీడియోని సోషల్ మీడియాలో పెట్టడం, ఆ వీడియో కాస్త వైరల్ అవ్వడం, ఆ వీడియో కాస్త పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళడం. సో మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఢిల్లీ నుంచి కూడా స్వయంగా ఆ అబ్బాయి దగ్గరికి వచ్చి హన్మకొండకి వెళ్ళి, వరంగల్లోని హన్మకొండకి వెళ్ళి ఆ అబ్బాయిని స్వయంగా వాళ్ళ ఇంట్లో కలిసి కాసేపు ప్రేమగా మాట్లాడి ఆ అబ్బాయికి ఏం కావాలో కూడా ఒక పప్పీ డాగ్ని కూడా గిఫ్ట్గా ఇచ్చి ఆ తర్వాత ఆర్థికంగా కూడా కొంత సహాయం చేసి ఇంటికి రావడం జరిగింది. సో అందరూ కూడా ఏమనుకున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఇది కూడా రాజకీయ పరంగా వాడుకుంటున్నారు. ఆల్రెడీ తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారి పైన చాలామంది కూడా వ్యతిరేకంగా ఉన్నారు. సో అందుకోసం అని చెప్పేసి దాన్ని మరిపించడానికి పవన్ కళ్యాణ్ ఈ అబ్బాయిని కూడా ప్రేమగా దగ్గరికి తీసుకొని రాజకీయ పరంగా వాడుకుంటున్నాడు అని చెప్పేసి దాన్ని కూడా ఇంత ఘోరంగా రాసుకొచ్చారు. కానీ ఇప్పుడు ఆ అబ్బాయి చనిపోయిన తర్వాత అందరికీ కూడా అర్థమైంది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు కలవకపోయినా, పవన్ కళ్యాణ్ గారు ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళకపోయినా కనీసం ఆఖరి కోరికైనా కూడా ఆ అబ్బాయిది తీరకుండా ఉండిపోయేది అని చెప్పేసి అందరూ కూడా ఇప్పుడు తెలుసుకుంటూ ఉన్నారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు ఆ అబ్బాయి యొక్క ఆఖరి కోరిక తీర్చి ఆయన ఖాతాలో మాత్రం గొప్ప పుణ్యాన్ని మూటగట్టుకున్నారు ఖచ్చితంగా. ఎందుకంటే మనందరికీ తెలుసు, ఆ అబ్బాయి ఎన్నో రోజులు కూడా బ్రతకడు. కానీ పవన్ కళ్యాణ్ గారిని కలిస్తే అయినా, ఆఖరి కోరిక తీరిస్తే అయినా కూడా కొంచెం ఆయన యొక్క బ్రతికేటటువంటి రోజులు ఎక్కువగా అవుతాయేమో అని చెప్పేసి కుటుంబ సభ్యులు కానీ, బంధుమిత్రులు కానీ అదే అనుకున్నారు. అండ్ మీడియాతో కూడా వాళ్ళు అదే చెప్తున్నారు. ఇప్పటికి కూడా అబ్బాయి చనిపోయిన తర్వాత కొంతమంది మీడియా సభ్యులు అక్కడికి వెళ్ళి మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి ఒకే మాట, పవన్ కళ్యాణ్ గారిని కలవాలి అనేది ఆఖరి కోరిక కాబట్టి, కలిశారు కాబట్టి ఇంకా కొద్ది రోజులు బ్రతుకుతాడేమో అని చెప్పేసి మేము అందరం కూడా అనుకున్నాము. కానీ ఇంతలోనే ఆరోగ్యం అనేది మరింత క్షీణించడం వల్ల ఈరోజు తెల్లవారుజామున అబ్బాయి చనిపోవడం జరిగింది అని చెప్పేసి బంధువులు కూడా చెప్తూ ఉన్నారు. సో మొత్తానికైతే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఆయన ఏది చేసినా కూడా ఖచ్చితంగా దానికి ఒక అర్థం ఉంటుంది. ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళ మంచే కోరుకుంటారు తప్ప ఎప్పుడు కూడా ఆయన చెడు కోరుకోడు. బట్ చాలామంది కూడా ఆయన ఏది చేసినా కూడా తప్పుగానే భావిస్తూ ఉంటారు. అదే మొత్తానికి ఈ అబ్బాయికి ఒక అరుదైన జన్యుపరమైనటువంటి వ్యాధి ఉంది. సో దాని కారణంగా ఆ అబ్బాయి ఏజ్ 17 సంవత్సరాలు అయినప్పటికీ కూడా చూడడానికి మాత్రం ఒక 3-4 సంవత్సరాల పిల్లాడిలాగానే కనిపిస్తాడనేది మనందరికీ కూడా తెలిసిందే, మనందరికీ కూడా చూసాము. కంప్లీట్గా ఇంకా బెడ్కే పరిమితం. పవన్ కళ్యాణ్ గారు కలిశారు, బండ్ల గణేష్ గారు కలిశారు, అదేవిధంగా సోను సూద్ గారు కూడా కలిసి ఆ ఫ్యామిలీకి ఏదైనా కావాలనుకున్నా కూడా మేము హెల్ప్ చేస్తాము అని చెప్పేసి మాట కూడా ఇచ్చారు. అందరూ కూడా కోరుకున్నది ఒకటే, ఆ అబ్బాయి ఇంకా కొన్ని రోజులు బ్రతకాలి, ఆ అబ్బాయి ఒక మంచి లైఫ్ని చూడాలి అని చెప్పేసి అందరూ కూడా అదే కోరుకున్నారు. కానీ ఇంతలోనే ఆరోగ్యం అనేది మరింత క్షీణించడం వల్ల అబ్బాయి మాత్రం శాశ్వతంగా లేకుండా వెళ్ళిపోయాడు. కానీ ఆ అబ్బాయి యొక్క ఆత్మకి శాంతి చేకూరాలి అని చెప్పేసి అందరూ కూడా భావిస్తూ ఉన్నారు.